మిత్రులారా, ఈరోజు నారా లోకేష్ బాబును కలవడం జరిగింది. ఆధుని జేఏసీ ఆధ్వర్యంలో ఆయన మనకేం చెప్పారంటే, నిమ్మల రామనాయుడు మీరు జేఏసీ వచ్చినప్పుడు ఆదోని జిల్లా డీలిమిటేషన్ అప్పుడు మేము ఇస్తామని చెప్పి అన్నాడు ఆయన. దానికి కట్టుబడి ఉన్నాం మేము. ఈరోజు ఆదోని జిల్లా ఇచ్చేందుకోసము డీలిమిటేషన్ లో అయితే ఎక్కువ 50 ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువ అదనంగా వస్తాయి. ఆ సందర్భంగా అయితే మేము కంపల్సరిగా ఆ మాట రామనాయుడు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నాము. జిల్లాని కంపల్సరీ ప్రకటిస్తామని చెప్పి ఆయన చెప్పాడు ఈరోజు. దానికి నారా లోకేష్ కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు పగడాల కోదండ, ఆదోని జిల్లా జేఏసీ రిలే నిరాహార దీక్ష శిబిరం వేదిక. ఈరోజు అధికారిక కార్యక్రమంలో భాగంగా ఆదోనికి విచ్చేసినటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు ఆదోనికి రావడం జరిగింది. మరి ఆయన రాకతో ఆదోనిలో గత 256 రోజుల నుంచి కూడా పశ్చిమ ప్రాంత 5 నియోజకవర్గ అభివృద్ధికై ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్ష 256 రోజులు చేరుకుంది. మరి గత 4 రోజుల నుండి దాదాపు 100 గంటలు నిరవధిక నిరాహార దీక్ష కూర్చున్నటువంటి మా పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, సుభాష్ చంద్రబోస్ గారు అయితేనేమి, మల్లికార్జున గారు అయితేనేమి, కుమార్ గారు అయితేనేమి, మరి ఈ ఒక ఉద్యమం, ప్రజా ఉద్యమం, మా ఉద్యమానికి మరి మీరు స్పందించి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాము. మేము కనీసం వినతి పత్రం ఇవ్వడానికి కూడా ఎన్నో తాపత్రాయాలు పడి ఆ శిబిరం దగ్గరికి వెళ్ళి మరి ఆ వినతి పత్రాన్ని గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మరి దానికి ఆయన గతంలో మా కేబినెట్ మినిస్టర్, మళ్ళీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉన్నాము, మీరు కట్టుబడి లేరని చెప్పి చెప్పడం చాలా ఆశాస్పదమైనటువంటి విషయం. సార్, ఆయన ఒక్క మాట చెప్పారు, మేము ఎన్నికల్లో మేము కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మేము ఎవరు కూడా ఆదోని జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇవ్వలేదని. సరే, మీరు హామీ ఇవ్వలేదు పక్కన పెడదాం. ఈ రాష్ట్రంలో అవసరాలను బట్టి, ఆయా ప్రాంత పరిస్థితులను బట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదా? ఈ రోజు 5 నియోజకవర్గాల కర్ణాటక బార్డర్లో గల ఈ 5 నియోజకవర్గాల కష్టాలు మీరు ప్రత్యక్షంగా కూడా చూసి ఈ రోజు ఆ మాట చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది. మరి ఇది ప్రజా ఉద్యమం. ఈ రోజు మేము ఈ శిబిరంలో 257 రోజులు జరుపుతున్నామంటే గతంలో కూడా ఈ ఉద్యమంలో మాతో పాటు కలిసి వచ్చిన వాళ్ళ మధ్యనే డ్రాప్ అయిపోయినారు. అయినా ఇక్కడ మేము ఒక 2 టేబుల్ కాకుండా అదనంగా 2 టేబుల్ లేకుండా కూడా మాకు చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉద్యమాలు నడుపుతుంటే మరి దీనికి వేరే రాజకీయ వాళ్ళు దీనికి అంతగట్టి ఇది రాజకీయ ప్రోద్బలంతో చెబుతారని చెప్పడం ఆశాస్పదం కాదు. మేము స్వచ్ఛందంగా ఎన్నో ప్రయాసాలు పడి, కష్టాలు పడి, అక్కడ 10, 100, 20 ఇట్లా వసూలు చేసుకోవడం స్థితిగతుల గురించి సాక్షాత్ ఈ ప్రాంత ఆదోని ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి డాక్టర్ పార్సార్థ గారు కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క కష్ట సుఖాలు అయితేనే అన్ని కూడా మీకు అసెంబ్లీలో వివరించారు. అయినా మీరు స్పందించకపోవడం చాలా ఆశాస్పదంగా ఉంది. మరి ఎవరైనా అధికారం లేకపోయినప్పుడు ఉద్యమదారి పడతారు. ఉద్యమ పడ్డాక ఎవరైనా చులకన చూస్తే, ఏళ్ళన చేసినా వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇదే స్థితిగతులు పడతాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఆదోని ప్రజల, మరి ఈ 5 నియోజకవర్గాల ప్రజల కష్టాలు దృష్టిలో పెట్టుకుని మరి ఈ యొక్క పశ్చిమ ప్రాంత అభివృద్ధికి మీరు తోడ్పాటునిచ్చి ఈ యొక్క ఆదోని జిల్లాగా ప్రకటిస్తే మీకు భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఈ ప్రాంత అభివృద్ధికి ఆశాసిస్తూ వారు ఉద్యమ బాట బట్టి పోరాట పట్టింపు గల వాళ్ళు ఈ రోజు ఈ పోరాటంలో దీక్షలు పూనుకుంటారు. కాబట్టి అలాంటి గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు టీవీ రేస్, ఆదోని. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ రోజు నిన్నటి దినమందు లోకేష్ బాబు గారు ఇక్కడ వచ్చారు ఆదోనికి.
వారి యొక్క కార్యకర్తలు వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు. కానీ ప్రజల సమస్యలు కానీ దాదాపు 257 రోజులు కావస్తున్న ఈ జిల్లా అభివృద్ధి జిల్లా కావాలని మెమోరాండం ఇస్తూ మేము ఒక నినాదం ఇచ్చినప్పుడు ఆయన మమ్మల్ని తిరిగి చూసినారు. మేము కావాల్సింది నిన్న ఆ రోజు నిమ్మల రామనాయుడుకు మంత్రి గారికి చెప్తే వచ్చి కలిసారు కదా, మీరు కలిసిన విషయం మేము అందరూ చర్చించుకుంటున్నాము. మరి మీరు కావాల్సిన వేరే రకంగా కూడా మేము కట్టుబడి ఉన్నాం, మీరు కట్టుబడి లేరు. వేరే రకంగా మీరు జిల్లా కావాల్సిన చేస్తున్నారంటే కావాల్సిన మేము చేయలేదు సార్. ఇక్కడ ఇది పరమటి ప్రాంతం, సాగునీరు త్రాగునీరు చాలా అధ్వానంగా ఉంది, ఎక్కడ అభివృద్ధి లేదు. మహిళలు ఎంతమంది వాళ్ళ హాస్పిటల్కి వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కర్నూలుకి పోయే లోపల మరణిస్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఆదోని పర్వత ప్రాంతం ఖచ్చితంగా జిల్లా చేయాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం సార్. మేమైతే కావాల్సిన చేయలేదంటే ఖచ్చితంగా మరి మేము మాట్లాడి జిల్లా చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఇంతకన్నా ఆయన ఎక్కువ ఏమీ మాట్లాడలేదని నేను తెలుస్తూ నా పేరు